నీలోఫర్ కేఫ్ చైర్మన్ బాబురావు జన్మదిన వేడుకలు బంజారాహిల్స్లోని నీలోఫర్ కేఫ్లో ఘనంగా నిర్వహించారు. 70వ జన్మదినం సందర్భంగా ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణుతో పాటు పలువురు ప్రముఖులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెరైటీ బఫెట్ బన్ మలాయితో ట్రీట్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నానని చెప్పారు బాబురావు. ఈ నీలోఫర్ కేఫ్ నా బాబురావు గారు వారు ఎంత కష్టపడి ఈ యొక్క బ్రాండ్ని డెవలప్ చేశారు. ఆ చరిత్ర కోసం అందరికీ వాళ్ళ ఆత్మీయులందరూ పిలిపించుకొని వారు ఈరోజు ఈ యొక్క బంజారాహిల్స్లో ఉన్న 3rd ఫ్లోర్ని అందరినీ గట్టిగా పిలిపించి చూపించారు. నిజంగా చాలా మంచి టేస్ట్ అంతా బాగుంది. నేను ఒక సామల వేణుగా మ్యాజిక్ కాదు, ఇది రియల్గా నేను చెప్తున్నాను. ఇందులో ఉన్న టేస్ట్ కానీ ఆ యొక్క బన్ అందరం మేము చిన్నప్పటి నుంచి బన్ మస్కా తిన్నాం కానీ బన్ మలై తినలేదు. అంత సాఫ్ట్ బన్ ఇక్కడ తయారు కావడము ప్లస్ ఆ మలై కూడా చాలా మంచిగా ఉంది. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, ఫస్ట్ టైం వింటున్నాను, వినడమే ఫస్ట్ టైం, అలాగే టేస్ట్ చేయడం కూడా చాలా బాగుంది. సో అలాంటి రకరకాలైన ఫుడ్స్ కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ దొరకనివి వాళ్ళ బ్రాండ్ వాళ్ళ యొక్క పేటెంట్ లాగా ఉన్న దాంట్లాంటివి రుచికరమైన అన్నీ ఉన్నాయి తినడానికి కోసం ఇక్కడ. సో మనం ఎప్పుడైనా ఫ్యామిలీస్తోనే ఒక అవుటింగ్ లాగా వచ్చేసేసి ప్రైవసీగా కూడా ఉంది, మంచిగా హాయిగా ఒక ఫ్యామిలీ సపరేట్గా కూర్చొని అట్లా ఇలాంటివి ఒక 10-12 క్యాబిన్స్ సపరేట్గా ఉన్నాయి. సో చాలా ఆనందకరంగా ఉంది. సో ప్రతి ఒక్క వచ్చి ఈ యొక్క రుచులని ఆనందంగా ఎంజాయ్ చేయాలి. అదే నీలోఫర్ గారు, మా బాబురావు గారు. థ్యాంక్ యూ. నేను నా ప్రయాణము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రయాణం అయింది ఈ నీలోఫర్ బ్రాండ్కు నేను తెచ్చుకున్న ఆ ప్రయాణానికి చూసి నాకు మన రమణ గారు ఏం చేసిన ఒక 4 months నుంచి ఫ్రెండ్షిప్ అయింది. ఇక అందరూ నాకు అడుగుతున్నారు నీలోఫర్ చాయ్ బాగున్నా, నీలోఫర్ చాయ్ మలై బన్ బాగున్నా అన్నాడు. మలై బన్ తినాలంటే పొద్దుగాల 4 గంటలకు రావాలి. అందుకోసం ఫ్రెండ్షిప్ అందరూ నా అభిమానులు నాకు ఒకసారి గెట్ టుగెదర్ పెట్టంటే నేను పెట్టిన గుడ్డగా ఇక చాలా పెద్ద నేను చెప్పను కానీ అందరు హోదా వాళ్ళు నాకు అభిమానులు అందరు వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిండు. నాకు ఒకటే కోరిక ఉన్నది, నాతోని 10 లక్షల మంది బతకాలని కోరిక ఉన్నది. ఆ అందరు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయి నాకు నేను చెప్పినాక వచ్చినాక సంతోషపడ్డారని